హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మెంతికూర టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మెంతికూరలో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో అందరికీ తెలిసినవే కదా. సో నేను ఇప్పుడు చూపిస్తున్న ప్రాసెస్లో ప్రిపేర్ చేయండి. పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది. మెంతికూర అసలు చేదు అనేది తెలియకుండా ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని ఈజీగా సింపుల్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసేయచ్చు. దీన్ని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం. ఇది ఓన్లీ రైస్లోకే కాకుండా చపాతీ, పుల్కా వీటిలో కూడా చాలా బాగుంటుందండి. సో దీన్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 2 నుంచి 3 వరకు ఎండుమిర్చిని ఇలా తుంచుకొని యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఈ తాలింపును లైట్గా ఫ్రై చేసుకోండి. మీకు ఇక్కడ ఇష్టం ఉంటే వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోవచ్చండి. టేస్ట్ బాగుంటుంది. నేను ఇక్కడ యాడ్ చేసుకోలేదు, మీరు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయలు మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇక్కడ ఉల్లిపాయలను బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కర్రీలో అంత బాగా కలిసి గ్రేవీ బాగా వస్తుంది. నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా మెత్తగా అయిపోయే వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 3 మీడియం సైజ్ టమాటాలను బాగా పండిన వాటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ టమాటాలు బాగా పండితే పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి టేస్ట్ బాగుంటుందండి. మీరు మీ పులుపుకి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ చిరు పులుపు వచ్చేలా వేస్తున్నాను, మీరు కొద్దిగా ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లోకి కొద్దిగా పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. ఇది అంతా బాగా కలిసేలా కలుపుకొని మగ్గించుకోండి. ఇక్కడ ఉప్పును యాడ్ చేసుకోవడం వల్ల టమాటాలు అనేవి మెత్తగా బాగా మగ్గుతాయండి, తొందరగా కూడా మగ్గిపోతాయి. సో దీన్ని అంతా బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించండి. ఇలా ఈ విధంగా టమాటాలు మెత్తగా మగ్గిపోయేంత వరకు మగ్గించుకోండి. నేను మీకు కలుపుతుంటేనే అర్థమైపోతుంది టమాటాలు ఎంత బాగా మగ్గాయో. ఇలా మగ్గితేనే కర్రీకి గ్రేవీ అనేది బాగా వస్తుందండి, లేకపోతే టేస్ట్ అంత బాగుండదు. ఈ విధంగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతికూరను యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 3 నుంచి 4 కట్టల వరకు మెంతికూరను యాడ్ చేసుకుంటున్నానండి. మీరు ఎంత ఫైన్గా చాప్ చేసుకుంటే మెంతికూరను అంత గ్రేవీగా వస్తుంది కర్రీ. చాలా బాగుంటుందండి. చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం యాడ్ చేసేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేలా మరొకసారి బాగా కలిపేసుకొని మూతని పెట్టి ఈ మెంతికూరల నుంచి వచ్చిన నీళ్లు మొత్తం దగ్గరికి ఇంకిపోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. మెంతికూర కూడా మెత్తగా ఉడికిపోతుంది. ఇలా ఈ మెంతికూర మొత్తం బాగా ఉడికిపోయిన తర్వాత మూత తీసి అంతా బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు కారాలను అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నానండి. ముందు కూడా ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాం కదా, గుర్తుపెట్టుకుని యాడ్ చేసుకోండి. అలాగే 1.5 టీ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకొని ఇది మొత్తం బాగా కలిసిపోయేలా కలుపుకోండి. కారం పచ్చివాసన పోయేంత వరకు లైట్గా ఫ్రై చేసుకోండి, బాగుంటుంది. ఇది బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి మగ్గించేయండి. నేను ఇక్కడ తీసుకున్న మెంతికూర కొద్దిగా ముదురుగా ఉందండి, నేను అందుకని నీళ్ళు యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు తీసుకున్నది లేతగా ఉంటే కనుక నీళ్ళు కూడా అవసరం లేదు, ఈజీగానే ఉడికిపోతుంది. ఇలా దగ్గరకు వచ్చేసేంత వరకు ఉడికించుకోండి, సరిపోతుంది. ఈ విధంగా మొత్తం నీళ్ళంతా అయిపోయి దగ్గరకు వచ్చేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మెంతికూర టమాటా కర్రీ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ టైం ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేయండి. సింపుల్గా 5 మినిట్స్లో అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరెన్నో వంటల రెసిపీల కోసం మన ఈజీ కుక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.